సో ఏవో కొన్ని ప్రశ్నలు సరదాగా చర్చిస్తున్నాం. ఒక స్పిరిచువల్ ర్యాపిడ్ ఫైర్ లాంటిది. అడుగు వెంకటేష్. రామకృష్ణ పరమహంస దగ్గరికి స్వామి వివేకానంద వచ్చి, అయ్యా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తుంటావు, ఆయన పిలుచుకుంటూ ఉంటారు. సరే నువ్వు పిలుచుకునేది బాగుంది, ఆయన లాయర్గా ఉన్నప్పుడు అందరికీ వచ్చిన ఎన్ని డబ్బంతా దానం చేశాడు, ఇప్పుడు నాకు ఇంట్లో జరగడానికి కష్టంగా ఉంది, నా ఇంట్లోకి అన్నము జరగట్లేదు, నువ్వు అమ్మకు చెప్పి నాకు ఉద్యోగము ఇంత తిండి పెట్టియచ్చు కదా అని అడుగుతాడు. అయితే రామకృష్ణ పరమహంస చెప్తాడు, అది నీ ఆకలి కదా, నువ్వే పోయి కాళికామాతను అడగమంటాడు. పోయి అడుగుతాడు. ఇట్లా అడగనే పోయి అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఆయనకేం గుర్తురాదు. గుర్తురాక మళ్ళా వస్తాడు. మళ్ళా వచ్చి అడిగావా నాయన అని ఇట్లా అడుగుతాడు. అడిగితే అప్పుడు ఏం అడగలేదు, ఏం గుర్తు రాలేదు అని అంటాడు. మళ్ళా పోయి ఒకసారి పోయి అడిగిరా నరేనని మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ అక్కడ పోయి ఇంకా ఉద్యోగం అన్నీ అడగాలని పోయి దారిలో అనుకుంటూ పోతే అక్కడికి పోతే మర్చిపోతాడు. అప్పుడు ఆయన పోయి అమ్మ దగ్గరికి పోయి అడిగి వస్తాడు. అడిగావు నాయన అంటాడు. అడిగానంటాడు. ఈ ఉద్యోగం గురించి దాని గురించి అడిగావంటే లేదు, అవన్నీ నాకేం గుర్తు రాలేదు, ఒకటి అడిగాను, భక్తి జ్ఞాన వివేకము వైరాగ్యము ప్రసాదించు తల్లి అని అడుగుతాడు. అవును. సో అది భక్తి జ్ఞానం వివేకం వైరాగ్యం అది ఎలా అనుభవంలోకి వస్తుంది, అక్కడికి పోగానే అది ఆయనకి అట్లా. భక్తి అంటే పూర్ణ శ్రద్ధ అని అంతే, అయిపోయింది అక్కడితోటి. దేని పట్ల అన్నది లేదు, ఏం చేస్తే దాని పట్ల. సాక్షి అంటే ఏమంటారంటే దేని పట్ల అని లేదు, ఇంకా లేదా అంటే సాక్షి అంటేనే ఇది ఏదని కాదు, దేని పట్ల అయినా. ఎరుక అంటే దేని పట్ల అని లేదు, నువ్వు ఎక్కడ ఉంటూ ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ పట్ల ఎక్కడ ఉంటే దాని పట్ల. అంటే భక్తి అంటే నువ్వు ఏం చేస్తావు అనవసరం, పూర్ణ శ్రద్ధనే భక్తి. మన ఉపదేశారం అంతా దాని గురించి చర్చ ఉంటుంది. రెండోది ఏంది, గురువుల అంటే కాదు జ్ఞానం. ఈ పూర్ణ శ్రద్ధతో నువ్వు పని చేయడం అన్నదే జ్ఞానం. జ్ఞానం వేరే లేదు. జ్ఞానం అంటే సమాచారము కాదు, జ్ఞానం అంటే బట్టి కొట్టడం కాదు, జ్ఞానం అంటే ఎక్కువ గుర్తుండడం కాదు. సో ఆధ్యాత్మిక పరంగా జ్ఞానం అన్నది ఏమి తెలుసుకోవడం వల్ల మనలో సంశయం పోయిందో అది జ్ఞానం అన్నారు. జ్ఞానం అనేది ఎంతో ఉండదు, సమాచారం అనంతంగా ఉంది. జ్ఞానం అనేది కొంత, ఆహారం ఎంతో ఉంది, నువ్వు తినేది ఇంతే ఉంటుంది. అట్లా ఏం తెలుసుకుంటే నీ సంశయం వెళ్ళిపోయిందో అది జ్ఞానం అంతే. రకరకాల వ్యక్తులు రకరకాల విజయం పోయింది. ఒకడికి భగవద్గీత చదివితే వాడి సంశయం పోయింది కాబట్టి వాడికి భగవద్గీత జ్ఞానమైంది. అట్లా ఒకటి గురుసేవ చేసుకుంటే వాడికి మనసు సంశయం వెళ్ళిపోయింది కాబట్టి గురుసేవనే జ్ఞానము అని వాడు చెప్తున్నాడు. ఏం చేసినా సరే, ఏం చేస్తే ఏం తెలుసుకుంటే నీలో సంశయం పోతుందో అది జ్ఞానం కిందికి వస్తుంది. సో పూర్ణ శ్రద్ధ భక్తి, ఆ పూర్ణ శ్రద్ధగా ఉండటమే జ్ఞానం, ఆ స్థితే జ్ఞానం అన్నది. మూడోది వివేకం అంటే డిస్క్రిమినేషన్, అంటే రెండింటిలో ఏది మేలని ఎంచుకునే ఒకనొక శక్తి వివేకం అన్నట్టు. అందుకే వివేకానందుడు అన్నారు. అంటే డబ్బు ఎంచుకోవాలా లేకపోతే భక్తి జ్ఞానాలు ఎంచుకుంటే హీ చోజ్ ద రైట్. డబ్బు ఎవరైనా ఎంచుకుంటారు. అట్లా వివేకం అన్నది నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. సో వివేకానికి జనరల్గా అయితే పోలిక ఆధారం. పోలిక కనుక లేకపోతే అప్పుడు వివేకం అనేది వస్తుంది. అంటే నీ ఎదురుగా రెండు నిలబడ్డాయి, అన్నిట్లో ఏది ఎంచుకోవాలన్నప్పుడు వివేకం పనిచేస్తుంది. సో వివేకం అన్నది నిరంతరం మనల్ని కాపాడే ఒక దిక్సూచది. ఏం చేసినా సరే, ఇప్పుడు బస్సు ఎక్కాలా ట్రైన్ ఎక్కాలా వివేకమే పనిచేస్తుంది. ఇందులో పోలికతో సంబంధం లేదు. నీ ఎదురుగా రెండు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నా, రెండు పాసిబిలిటీస్ ఉన్నా, ఆ రెండింటిలో ఏది అన్నది నిర్ణయించుకోవడానికి వివేకం పనిచేస్తుంది. వైరాగ్యం అంటే ఒక పట్ల ఆసక్తి ఉంది ఏదైనా సరే, కానీ వద్దనుకుంటున్నాం, అట్లా వైరాగ్యం వచ్చింది. సో మనకి వైరాగ్యం కంటే ముందు అటు ఇటు చాలా కొన్ని పదాలు ఉన్నాయి. రాగము, అనురాగము, ఆ తర్వాత విరాగము, వైరాగ్యము, వీతరాగం అని దాని యొక్క విభజన. రాగం అందరికీ ఉంది, అంటే బంధం, పీకడం, మనసు పీకడం. అనురాగం అంటే సమక్షంలో లేకపోయినా ఆలోచించడం. విరాగం అంటే
ఆసక్తి పోవడం. వైరాగ్యం అంటే అవసరం లేదని తెలుసుకొని దాన్ని ముట్టుకోకుండా ఉండడం. వీతరాగం అంటే పక్కనున్నా సరే అది గుర్తు రాకపోవడం. రాగం అంటే ఇప్పుడు మందు అనే కాంటెక్స్లో తీసుకో, తాగాలి 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 రాగమైంది. ఇప్పుడు నువ్వు ఎక్కడో ఆఫీస్లో కూర్చున్నావు, దాని గురించి మాట్లాడుతున్నావు, తాగట్లే, అది అనురాగమైంది. నువ్వేం తాగట్లే, బట్ అది నీ మనసులో ఒక మంచి భావనాత్మకమైన కల్పన. అది అనగానే నీకు ఒక ఉత్సాహం వస్తుంది అనమాట. యు ఆర్ నాట్ డ్రింకింగ్ బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. అనురాగం. విరాగం అంటే అమ్మ తాగి తాగి మళ్ళీ స్టిల్ తాగొచ్చు, విరాగం వస్తుంది పోతుంది. వైరాగ్యం అంటే తాగొద్దని తెలిసిపోయింది కానీ ఆసక్తి ఉంది, అందుకని దానికి దూరంగా ఉంటుంది. ఎవరన్నా తాగుడు మాట్లాడితే ఆసక్తి ఉన్నందుకే వైరాగ్యం ఉంది. ఆసక్తి ఉంది కానీ నువ్వు చేయాలని అనుకోవట్లేదు అంతే. ఆసక్తి ఉన్నందుకే వైరాగ్యం ఉంది. ఆసక్తి ఉంది కానీ నువ్వు చేయొద్దు అనుకుంటున్నావు, అది అప్పుడు వైరాగ్య స్థితిలో ఉన్నావు. వీతరాగం. వీతరాగం అసలు ఇప్పుడు ఎటువంటిదంటే, ఇప్పుడు నాకు మందు తాగాలని లేదు, తాగాలని ఉంది కానీ డాక్టర్ వద్దన్నాడు, వాటెవర్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, బార్ రెస్టారెంట్ కనిపిస్తే పక్కకి వెళ్ళిపోతున్నావు, చూడట్లేదు, అంతే వైరాగ్యం అన్నట్టు. అంటే సఫరింగ్ ఉంటుంది వైరాగ్యంలో. ఎవడన్నా వచ్చి తాగు మామ తాగు అన్నాడు అనుకో, తాగాలని ఉంది కానీ మా గురువు గారికి ప్రామిస్ చేసిన వద్దు, వద్దు వద్దు, ఇంకో నువ్వని వెళ్ళిపో, నేను వెళ్ళిపోతా, ప్లీజ్ ఏమనుకోవద్దు. వైరాగ్యంలో కొంచెం రాపిడి ఉంటుంది. వీతరాగం ఏంటని తెలుసా, నువ్వు నా మీద పోసిన తాగనరా అయిపోయింది పో. నువ్వు ఎవడన్నా తాగబడుతూ గ్లాస్ ఇచ్చిపోయాడు, పట్టుకొని హాయిగా ఉంటావు. వీతరాగం అంటే సంపూర్ణ విముక్తి స్థితి అన్నట్టు. అంటే నువ్వు ఆ యొక్క నదిని క్రాస్ చేసేసావు. ఈ రాగము, విరాగము, అనురాగము, వైరాగ్యం అంతా ఒక దిక్కు, వీతరాగం మరొక దిక్కు. సో వైరాగ్యమే వీతరాగం ఇది. అట్లా నేనేం కనుక్కోలే పదాలు. లేదు. గురువులు అంటే ఎవరు, వారిని ఎలా గుర్తించాలి? గురువు అంటే నీ సంశయం దూరం చేసేవాడే. మనకి నేను ఒక చిన్న టాక్ చేసిన, అంటే అటువంటి రేరెస్ట్ టాక్స్ అసలు ఇంటర్నెట్లో ఉండవు, పుస్తకాల్లో ఉండవు, కానీ మనం కామన్ మ్యాన్ కాబట్టి అవి గల్లంత అయిపోతాయి. అది నేర్పించే, నేను నింపే గురువులు, నిన్ను ఖాళీ చేసే గురువులు అని లెక్క. అది వేరే, అది వేరే మళ్ళీ కాంటెక్స్ట్. నింపే గురువులు, ఖాళీ చేసే గురువు రెండు రకాలు. నువ్వు వైలిన్ నేర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళ్తావు, అతను నీలో నింపుతున్నాడు సంగీతం. రామకృష్ణ పరం దగ్గరికి వెళ్తే నేను ఖాళీ చేస్తూ పోతాడు అన్న. సో ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా గురువు అంటే ఖాళీ చేసే గురువే అని. అంటే నువ్వు కొత్తగా సాధించవలసింది, నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఉన్న చెత్త ఫస్ట్ తీసేయని చెప్తాడు. ఎవడో ఏదో అంటే నువ్వు బాధపడుతున్నావు, ఈ బాధ వల్ల నీ లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది, బాధ తీసేసి ఎలా తీసేయాలి, ఇలా మాటలు పట్టించుకోకు, అట్లా చూడు. సో ఖాళీ చేస్తురా, అన్లర్నింగ్. సో అందుకని గురువులు మనిషి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, పుస్తకం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏది నీకు తగిలితే నీలో సంశయాలు పోయినాయో అదంతా గురువే. అందుకని గురువు అంటే మనిషి ఒక్కడే అనడానికి లేదు, ఎనీథింగ్ కెన్ బి గురు. జ్ఞాని అంటే ఎవరు, వారు ఎలా ఉంటారు? నిజమైన జ్ఞాని సాదాసీదా మనిషిలాగే ఉంటాడు. నటించేవాడు ఎవడు జ్ఞాని కాదు. అసలు నటన అంటేనే జ్ఞానం కాదు. ఒక గుర్తింపు కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు జ్ఞానంలో లేనట్టే. ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నావు, జ్ఞానంలో లేనట్టే. నీకు ఎవరో గౌరవించాలనుకుంటున్నావు, జ్ఞానంలో లేనట్టే. నువ్వు సాధించాలనుకో, జ్ఞానం అంటే సాధించేది లేదు, కోల్పోయేది లేదు, అసలు పరా అన్నదే లేదు, వేరేవాడు అన్నదే లేనప్పుడు నువ్వు నటన ఎట్లా ఉంటుంది? అందుకని జ్ఞాని, ఒకవేళ నిజమైన జ్ఞాని అయితే సాదాసీదా మనిషిలా ఉంటాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఒక చిన్న గోచి కట్టుకొని ఉన్నాడు, అంతవరకు చాలా అనిపించి ఆపేసినండి, డెకరేషన్ అక్కర్లేదు. అదే వివేకానంద వరకు వస్తే వేరే మారిపోతుంది. ఆయన ప్రపంచం కోసం ఏదో చేయాలనుకుంటుంది కాబట్టి ప్రపంచం పరంగా డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. రమణ మహర్షి ప్రపంచానికి ఏం చేయాలనుకోలేదు, గోచి దగ్గర అయిపోయింది. ఆయన కూడా విదేశాల్లో స్పీచ్ చేయాలి, నేను నా స్పీచ్ నచ్చాలి, నా సంస్థకి అది ఉపయోగపడతా అనుకుంటే నువ్వు ఖచ్చితంగా మార్చుకోవాలి. సో ఇక ఏ విధమైన నటన లేదు. అదే జ్ఞానం అంటే. అంటే నువ్వు ఇంట్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, ప్యాలెస్లో ఉన్నా, శ్మశానంలో ఉన్నా, నీ యొక్క మానసిక స్థితిలో ఏ మార్పు లేదు. శరీరపరంగా నువ్వు మార్పు అనుభూతి చెందవచ్చు, ఎండాకాలం ఒకలాగా, వర్షాకాలం ఒకలాగా. మానసికంగా నీకు అన్ని ప్రాంతాల పట్ల విభజన వెళ్ళిపోయింది, అది కూడా జ్ఞానం. సో జ్ఞానం ఎవడు అంటే సాదాసీదా మనిషి. అందరూ సాదాసీదాగానే ఉన్నారు,
ఆ స్థితి కోల్పోయినట్టు తిరిగి ఆ స్థితికి రావడమే ఆధ్యాత్మిక ప్రయాణం. వచ్చిన తర్వాత ఏం చేయాలో చేయబడుతుంది. చేసిన బాధ లేదు, చేయకపోయినా బాధ లేదు. అట్లా ఇష్టము అయిష్టము, మంచి చెడు, సుఖము సంతోషం, ఆనందం నిర్వచనం ఏం లేదు, అవన్నీ ద్వంద్వాలు అంతే. రెండు ద్వంద్వాలకు అతీతము సత్యం అని చెప్పారు. దాని అర్థం మంచి చెడులు పోతే అని కాదు, మంచి చెడులు చూడడం. అందుకే జీవితం త్రిగుణాతీతం అన్నారు. అంటే మంచి చెడులు ఉన్నాయి, మంచిలో పడ్డావు, కొంతకాలం చెడులో పడ్డావు, కొన్నిసార్లు దుఃఖంలో పడ్డావు, కొన్నిసార్లు ఆనందంలో పడ్డావు, కొన్నిసార్లు ఎక్కువలో పడ్డావు, కొన్నిసార్లు తక్కువలో పడ్డావు. ఈ చిన్న గేమ్ నడుస్తుంది. సడన్గా మంచిని చెడుని ఒకలా చూసావు, ఇది నీవు అన్నట్టు. అంటే ద్వంద్వము, దానికి అతీతమే నీవు, అదే సత్యం అని చెప్పారు. అంతే. ఇప్పుడు ఇక ఆనందము, ప్రకృతిలో మంచి చెడులు ఏముండవు, ప్రపంచంలోనే అవన్నీ ఉన్నాయి, ప్రాపంచికంగా ఉన్నాయి. కాబట్టి వాటిని వ్యవహారికంగా అర్థం చేసుకుని మనం వాటిని సూపర్ఫిషియల్ ఇంప్లిమెంట్ చేసేసేయాలి. ఒక ఇంటికి చెప్పులు వేసుకొని వెళితే ఆ చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కుంటే మంచిదని తెలిస్తే చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కొని పో. డోంట్ డిస్కస్. అంటే అనవసరంగా చర్చలో పడకు. భోజనం చేసే ముందు షర్ట్ ఇప్పాలంటే, లేదా అక్కడ తినకు, లేదా తింటే షర్ట్ ఇప్పేసి. అంటే అనవసరంగా ప్రతిదారిని చర్చించకు, ఇది మన సాంప్రదాయం కాదు, ఇది నువ్వు తప్పు, ఎవడు చెప్పిండు షర్టుకి ఆకలికి షర్టుకి ఏం సంబంధం అంటే అనవసరంగా అజ్ఞానం. అక్కడ తినకు, లేదా తింటే షర్ట్ ఇప్పేసి. ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తే అంగిప్పి పోవాలి, పోకు, లేకపోతే పోతే అంగిప్పు. అది సాంప్రదాయం ప్రకారం ఒక వ్యవహారం అంతే. నీ యొక్క ద్వంద్వాతీత స్థితి అది ఎప్పుడు నగ్నంగానే ఉంది. బట్టలు వేసుకునే లేదు, వేసుకోకుండా ఉండడం లేదు. అట్లా మనసు, ఆలోచన, కోరిక, ఊహ, హృదయం. మనస్సు అంటే ఆలోచనల కలయిక. ఆలోచన అంటే గాలి వంటిది, ఎందైనా రావచ్చు. సమ్టైమ్స్ నువ్వు ఒక ఆలోచన క్రియేట్ చేయొచ్చు, కొన్నిసార్లు ఆలోచన దాని తయారవ్వచ్చు కూడా. ఇట్ డిపెండ్స్. ఆలోచనల్లో బరువైన ఉన్నాయి, విలువైన ఉన్నాయి, మామూలు ఉన్నాయి, పనికిరాని ఉన్నాయి, ఉత్తమమైన ఉన్నాయి, ఆధ్యాత్మికపరమైన ఉన్నాయి, ప్రాపంచికపరమైన ఉన్నాయి, అగ్లీ ఆలోచన కూడా ఉంది. అన్ని ఆలోచనలు అవన్నీ ఇక్కడే ఉన్నాయి. వాటితో నువ్వు అటాచ్మెంట్ ఏర్పరచుకుంటే ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఆలోచనలు చూడడంతో మనసు చూడడం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని ఆలోచనలు ఆ తర్వాత మనసు రావాలి, మనసు తర్వాత ఆలోచన కాకుండా ఆర్డర్లో. సో ఆలోచనల కలయిక మనసు బేసికల్గా. ఆలోచన లేకపోతే మనసు లేనట్టే. ఒక్క ఆలోచన ఉన్నా మనసు ఉన్నట్టే, 1000 ఆలోచనలు ఉన్నా మనసు ఉన్నట్టే. ఆలోచనే మనస్సు. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు అని మళ్ళీ విభజన సేమ్ ఇంతకు ముందులా. సో నెక్స్ట్ ఏంది? ఆలోచన, మనసు తర్వాత ఊహ. ఊహ అనేది జీవితానికి అవసరం లేదు. ఓన్లీ మనిషికి మాత్రమే ఇమాజినేషన్ ఉంటుంది. ప్రకృతిలో ఏ ప్రాణికి ఇమాజినేషన్ లేనే లేదు. క్రియేటివిటీకి ఆధారం ఇమాజినేషన్. సో మనిషి ఒక ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ స్ట్రక్చర్ కలిగి ఉన్నాడు కాబట్టి అతని మనస్సు పక్కదోపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని అప్పుడు అతను ఊహను ఆలంబనగా చేసుకుని క్రియేటివ్ పర్సన్గా మారాలి. క్రియేషన్ అంటే ఒక ఆర్డర్లీ ఇమాజినేషన్ అని, ఒక ఆర్టికులేటెడ్ ఇమాజినేషన్ని క్రియేటివిటీ. ఇప్పుడు రాజమౌళి సినిమా తీస్తున్నాడు, తీయపోయినాం కాదు. కానీ మరి రోజంతా డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఏం చేయాలి ఇప్పుడు టైం? అలాగని రోడ్డు మీదకి వెళ్ళి అంతతో గొడవలు పెట్టుకోలేడు. అందుకని తన ఇమాజినేషన్ని తను ఒక పద్ధతి ప్రకారం చేసుకుని ఒక సినిమా తీస్తున్నాడు. దానివల్ల తనకు 3 సంవత్సరాల సమయం హాయిగా వెళ్ళిపోతుంది. నేను పెయింటింగ్ వేస్తున్నా, ఏపనేం కాదు, కానీ దానివల్ల నీకు సమయం అనేది ఒక అందంగా సాగుతుంది. సో జీవిస్తున్నప్పుడు ఊహను తీసుకురావద్దు, ఊహిస్తున్నప్పుడు జీవితాన్ని తీసుకురావద్దు. సో నువ్వు ఏదన్నా సినిమాలో క్యారెక్టర్ రాసావు అనుకో, అది సినిమాలో క్యారెక్టర్ తప్ప రియల్ లైఫ్ కాదు అది. అందుకని నువ్వు ఏం రాసినా చెల్లుబాటు. హీరో అనుకుంటే ఆస్తంత ఇచ్చేస్తాడు, హీరో అనుకుంటే ముగ్గురితో డ్యాన్స్ చేస్తాడు, హీరో అనుకుంటే చంపేసి జైలు పోతాడు. అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ ద స్క్రీన్, బికాజ్ అది ఇమాజినేషన్ కాబట్టి బాగుంటుంది. రియల్ లైఫ్లో ఆ దర్శకుడు అందులో ఒక్క పని కూడా చేయలేడు. అందుకని ఊహ ఉన్న చోట జీవితం ఉండదు, జీవితం ఉన్న చోట ఊహ ఉండదు. అందుకని ఊహ ఓన్లీ క్రియేటివిటీకి మాత్రం ఒక మూల వస్తువుగా వాడుకోవాలి, కానీ అన్నిట్లో ఊహ పనికిరాదు. ఊహ లేకుండా, భావన లేకుండా, అభిప్రాయం లేకుండా చూడడం ఆధ్యాత్మికత. ఊహతో, భావనలతో, అభిప్రాయాలతో చూస్తే అది సృజనాత్మకత. సృజనాత్మకత పూర్తి మానసికం, ఆధ్యాత్మిక మనస్సుకు అతీతం. ఇచ్చిన విభజన. తర్వాత ఊహ, కోరిక అంటే
నీ నెసెసిటీస్ ఒకటి. సో అది అది ఎగ్జిస్టెన్షియల్గా ఓకే, నీళ్లు తాగాలన్న కోరికని, మంచి భోజనం చేయాలన్న కోరికని. కానీ ఆ కోరిక అన్నది నీకు ఎగ్జిస్టెన్షియల్గా ఉండి నీకు అందుబాటులో ఉంటే అది కోరిక కాదు. ఎప్పుడన్నా మీకు ఈ వారం రోజులు ఈ కోరిక వచ్చిందా చెప్పులు వేసుకోవాలని? ఎందుకంటే చెప్పులు ఉన్నాయి కాబట్టి కోరిక లేదు. అనిపించినప్పుడే తీరితే అది కోరిక కాదు. అనిపించింది అనిపించడానికి తీరడానికి మధ్యన ఉన్న గ్యాప్ను చూసినవా, అదే కోరిక. తీరకపోతే బలమైన కోరిక. అది కనుక ఎవ్వరికి రాని థాట్ అనుకో, అది కొత్త ఏమంటారు చాలా ఉదాత్తమైన కోరిక. అట్లా కాకుండా కోరిక తీరదని తెలిసింది నిరాశ వచ్చేస్తుంది. కోరిక అందరికి తీరుతుంది, అది నీకు తీరట్లేదు, ఒక రకమైన డిప్రెషన్లోకి ఎంటర్. అనుకోకుండా కోరిక తీరింది, ఒక రకమైన ఆవేశం వచ్చేస్తుంది. ఎప్పటికీ తీరదని తెలిసింది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎంత ఆ కోరిక చుట్టూ అల్లుకున్న రకరకాల మాయ. అందుకని కోరిక కోరడం తప్పు కాదు. ఆ కోరిక తీరకపోయినా నువ్వు బాధపడను అని అనుకుంటే ఏ కోరికైనా కోరు. ఇప్పుడు సినిమాకి పోదాం అనుకున్నాం, సినిమా 9:30కి వద్దులే అనుకున్నాం మనం, పర్వాలేదు అనుకుంటే ఏం కాదు. ఇప్పుడు కనుక నువ్వు ఎన్నోని లేపి నువ్వు సినిమాకి పోదామని ఇప్పుడు నాకు కోరిక క్రియేట్ చేసి ఇప్పుడు నువ్వు సినిమాకి అయిపోయింది, కోరిక మాయలో పడ్డావు. అందుకని కోరిక కోరడం తప్పు కాదు. కానీ ఆ కోరిక తీరకపోయినా పర్వాలేదు అనుకున్నది ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ ఏర్పడిన తర్వాత నువ్వు కోరిక కోరు, తప్పేం లేదు. కానీ అంత విచక్షణ వివేకం ఉండదు, చాలా కష్టం. అందుకే కోరికలు చంపేసుకుంటారు. కొన్ని ఆశ్రమాల్లో సినిమాలు చూడొద్దని చెప్పేసారు, కొన్ని మతాల్లో సినిమా పాటలు వినొద్దని చెప్పేసారు. వింటే మనసు చెడుతుంట చూడంటే అంత ఫ్రికిల్ మైండ్. హృదయం అంటే కల్మషం లేని మనస్సే హృదయం అని. మనకు గుండె వేరు, హృదయం వేరు. హృదయం అన్నది నాన్ ఎగ్జిస్టెన్షియల్. సో హృదయం అంటే కల్మషం లేని ఒకానొక ఆలోచన. కల్మషము లేని అంటే స్వార్థము లేని, నీ నా అన్న విభజన లేని, అందరికీ ఉపయోగపడేది, అట్లాంటిదంతా హృదయం కింద. అంటే అంచనాలు లేని, వంచనలు లేని, మోసాలు లేని, హెచ్చు తగ్గులు లేని, గొప్ప క్యాలిక్యులేషన్ లేని థాట్ ఈజ్ హార్ట్ అన్నమాట. అందుకని మనస్సుని హృదయంలో అణిచివే అంటే దాని అర్థం నీ మురికి పట్టిన మనస్సుని, ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ ఉంది అంటే మనస్సుని హృదయంగా మారుస్తుంది. నీళ్ళేం మారలేదు, కుండ నీళ్ళు అట్లే ఉన్నాయి. అవే కుండ నీళ్ళు అక్కడ ముంచుకుని తాగితే మలినం, ఇక్కడ పట్టుకుని తాగితే క్లీన్ అయినాయి. ఏం జరిగింది? మలినాలు పోయినాయి అంతే. సో మలినాలు లేని మనస్సుకు హృదయం అని పేరు. అందుకే ఆధ్యాత్మిక హృదయం మన గుండె ఎడమ వైపు ఉంటే అది కుడివైపు ఉందని చెప్తారు. తర్వాత వేరే చైనా సాంప్రదాయంలో అసలు హృదయం కుడి పక్క ఎడమ పక్క ఉండదు, నీ యొక్క ఉదరమే నీ హృదయం అని చెప్పారు. అట్లా. సో అందుకని హృదయం అనేది కల్మషం లేని ఆలోచన అంతే. ఇప్పుడు నేను హృదయపూర్వకంగా ఇస్తున్నట్టు అర్థమైంది. సో మీకు హృదయపూర్వకంగా స్వాగతం అంటే మనస్ఫూర్తిగానే. కానీ మనస్ఫూర్తిగా అంటే కల్మషం లేకుండా, కుట్ర లేకుండా, కుతంత్రాలు లేకుండా, ఏం ఆలోచించకుండా, లేకపోతే ఏం ఆశించకుండా, ఏం లేకుండా ఊరికే పిలుస్తున్నామని. అది హృదయపూర్వకంగా. అంటే నేను ఒక అమ్మాయికి హృదయం ఇచ్చాను అంటే ఆమె ఎవరో తెలియదు, నచ్చింది అంతే. మనసు ఇచ్చానంటే ఆమె ఎవరో తెలుసు, ఆమె కులం తెలుసు, మతం తెలుసు. అందరు మనసిస్తారు. అందుకే కదా మనసంతా నీవి. హృదయం ఇస్తున్నావు అనుకో, అప్పుడు నీ క్యాల్కులేషన్ లేదు. అందుకే హృదయంతో బతికేవాడు ఘోరమైన ఇబ్బంది పడతాడు. ఎందుకంటే క్యాల్కులేషన్ లేదు కదా, ఈ స్పాంటేనియస్. బాధ కూడా హృదయానికి సంబంధించి ఉంటుంది, మనసుకు సంబంధించి. మనసు అనుకో నువ్వు ఆలోచించి దాన్ని బాధగా మార్చుకున్నావు. హృదయం అంటే ఇప్పుడు చిన్నపిల్లవాడు ఆకలి అయ్యి ఏడుస్తున్నాడు, అది హృదయంతో ఏడిచిన ఏడిపోయి. అందులో కుట్ర కుతంత్రాలు ఏమీ లేవు. ఎవడు పాలు తాగించినా తాగుతాడు. మనసు అంటే తెలుసా, అమ్మ దాపిస్తుంది తాగుతా, మనసు వచ్చింది అట్లా. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, ఇది ఈ 6 వదులుకోవాలని చెప్పారు అంతే. దాశమాషి కాదు. ఫస్ట్ దాన్ని కోర్ చిన్న ప్రశ్న. ఒకవేళ మనిషి ఒక్కడే ఉన్నాడు అనుకో, వీటిని నిర్వచిస్తే సరిపోతుంది. దాని జవాబు అక్కడుంది. నువ్వు ఒక్కడే ఉంటే కామం ఉందా ఉంటే ఎట్లుంటుంది, దాని తీవ్రత ఎంత? నువ్వు ఒక్కడే ఉంటే పిసినారితనం ఉంటుందా? నువ్వు ఒక్కడే ఉంటే మోహం ఉంటుందా? ఉండదు. పిసినారితనం ఎప్పుడు వస్తుంది? వేరే వాళ్ళు ఉన్నప్పుడే వస్తుంది.
తనకు తాను ఎవడన్నా పిసినారిగా ఉంటాడా? ఉండరు. లేదు, వేరే వాళ్ళు. మనకు అనిపిస్తుంది వాడు ఇప్పుడు రామకృష్ణ పరమహంస పిసినారా తక్కువ బట్టలు వేసుకుంటే? కాదు కదా. అతని దగ్గర అంతులేని సంపద ఉన్నా వేసుకోడు, తను హాయిగా ఉంటేట్టు చూసుకుంటున్నాడు. సో పిసినారి అంటే వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, మిగిలించుకోవాలి, ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే అతి కష్టం మీద వచ్చింది పోతుందేమో అన్నప్పుడు పిసినారితనం వస్తుంది. సరదాగా వచ్చింది నువ్వు ఎవడు పిసినారు ఉండడు. అంతెందుకు, అసలు నీళ్ళు దొరకకపోతే అందరు పిసినారినే ఉంటారు. ఇప్పుడు బంగారం ఏమన్నా అందరు పిసినారులే బంగారం విషయంలో. అదే సలహాలు అందరు ఇస్తారు, అందులో ఏ పిసినారితనం లేదు. సో ఏదైతే నీ దగ్గర తక్కువ ఉందో లేదా అతి కష్టం మీద నీ దగ్గరకు వచ్చిందో అక్కడ పిసినారితనం ఉంది, లోభం ఉంది. మోహం ఎప్పుడుంది? నీకు ఒకటి కావాలి కానీ అది ఎక్కువసేపు నీ దగ్గర లేదు. ఒకవేళ ఉన్నా నువ్వు అనుకున్నట్టు ఆ పని జరుగుతలేదు, అట్లా మోహం జరిగింది. అంటే నీ మనస్సు 100% సాటిస్ఫై అవుతలేదు. ఎప్పుడు 80%, 90% స్టిల్ దట్ థాట్ ఎగ్జిస్ట్. ఎగ్జామ్ మంచి రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత కూడా వాడు కార్లో పోతుంటే ఒక్కసారి కార్ ఆపుతాడు అంటే బీడి తాగలే అంటే అది ఉంది. అంటే ఏదో ఇంకా నిండాలి. ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ ఫుల్లీ. ఎవరు వాడిని తృప్తిపరచలేరు. వాడికి ఏం చేస్తే తృప్తి వస్తుందో తెలుస్తలేదు. దాంతో రకరకాల విషయాల పాటు మోహం పట్టుకుంటుంది. అందులో అమ్మాయిల కోసం అమ్మాయిల పాటు మోహము, సమ్మోహనం, సెల్ఫ్ అండ్ ద అదర్. వేరే వాటి పట్ల అయితే మోహం, నీ పట్ల అంటే సమ్మోహం. ఇప్పుడు నా అందం గురించి నేను చూసుకుంటున్నాను, ఇప్పుడు వేరే వాటి పట్ల లేదు, నేను అందంగా కనబడాలి. ఇది కూడా ఒక రకమైన, అంటే దీన్ని ఏమంటారు, అందుకని ఏ మోహం లేకపోతే పరమహంస అన్నట్టు. అంటే నువ్వు అప్పుడే నీ మనస్సు స్థిరపడుతుంది. లేకపోతే మనసు ఎప్పుడు చంచలమే కొట్టుకుంటా ఉంటుంది, దానికి ఎండు లేదు. ఇంకా నేను రీసెంట్గా ఒక చూసిన ఆమె డ్యాన్సర్ సోనాల్ మాన్సింగ్ అని, ఒకప్పుడు అద్భుతంగా అసలు ఎక్సలెంట్ డ్యాన్సర్ అని, కథక్ వాటెవర్. ముసలిగా అయిపోయారు. ఎంత మేకప్ వేస్తారు అంటే ఆ ఫేస్ నచ్చుతలేదు, నచ్చట్లే. అందుకని యూ అప్లై మెనీ థింగ్స్. నువ్వు నిలబెడతావు ఇట్లా ఫేస్ని. ఇప్పుడు ఇంటికి సున్నం రాసినట్టు రాసి అప్పుడు నీకు సాటిస్ఫై అయ్యేదాకా అర్థం చూసుకుని వాడు బయటకు వస్తావు. అయినా డౌట్ ఉంటుంది, ఫేస్ ఏమైనా గారిపోతుందేమో, జారిందేమో అట్లా. అంటే ఏదో చేస్తే తప్ప నీవు లేవు, ఏదో వస్తే తప్ప నేను నిండను, అదేమో నీకు అందుబాటు లేదు. ఇప్పుడు తిరిగి ఆ యవ్వనాన్ని సృష్టించలేవు, ఇంపాసిబుల్ అది. రమణ మహర్షి చూడు ఇట్లా తల ఊగది, ఇప్పుడు ఎవ్వరు ఏమన్నా సరే, ఎప్పుడైతే నీకు నీ స్థితి పట్ల సంశయం లేదో నీ మీద ఎవడు జాలిపడ్డు. బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ ఇది, ఎవడన్నా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకే అనిపిస్తుంది బక్క అయిపోయినాయి ఈ మధ్యన అని అనిపించింది అనుకో, అప్పుడు నువ్వు ఎవరైనా రాగానే నువ్వే కొంచెం కుచించుకోపోతావు. వాడు అనకముందే వాడు అంటాడేమో అని, వాడు అన్నాడు అనుకో, అబ్బా వస్తున్నా. అట్లా కాకుండా ఇప్పుడు రమణ మహర్షి అనుకో తల ఊతలు చూసేవాళ్ళు పాపం అనుకున్నా ఏమనుకున్నా అస్సలు దాన్ని నియంత్రించలే. తాను ఊగట్లే, తల ఊగుతుంది అంతే. రెండు వేరే. ఎప్పుడన్నా మీరు చెక్ చేసుకోండి, చిన్న ఇచ్చింగ్ వస్తుంది, ఏదో వేలు కదులుతుంది, అది ఇట్లా ఊగుతుంది తెలుసా ఎప్పుడన్నా బాడీ. అప్పుడు మొట్టమొదటిసారి యూ కెన్ ఎక్స్పీరియన్స్ రియల్ సెల్ఫ్. నీకు తప్పని తలనొప్పి వచ్చింది ఎప్పుడన్నా, అది అప్పుడు తలకు వచ్చిందని నువ్వు దూరం నుంచి చూడు దాన్ని ఒక్కసారి, ఆశ్చర్యపోతావు. నీ ఇంటర్ఫిరెన్స్ లేని పరీక్షణం తగ్గిపోతుంది. నువ్వు ఇంటర్ఫియర్ అయితే పెరుగుతుంది. నువ్వు తల ఎవడైతే ఊతుంటుందో ఆపాలంటే రేసింగ్ ఎక్కువ అవుతుంది. అట్లా ఏమో తెలియదు నాకు. ఏదైనా ఈ వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు చెక్ చేసుకోమనంటే ఆధ్యాత్మికత యొక్క అల్టిమేట్ రియలైజేషన్ అంటే నువ్వు ఒక్కడివే ఉన్నావు అని తెలుస్తుంది నీకు ఆల్వేస్. నీకు ఆకలి అంటే ఏకాంత అనుభవం. అది 1,000,000 మందికి ఆకలి అవ్వచ్చు, 1,000,000 మందికి ఆకలి కాకపోవచ్చు, అది నీకు ఆకలి అయింది, అది నీకు వ్యక్తిగా వచ్చింది. అది నిద్ర ఏకాంత అనుభవం. అది అలాగే ఆధ్యాత్మిక అనుభవం ఏకాంత అనుభవం. దాని అర్థం అందరూ నీలో భాగమై ఉండాలి. అట్లా నీకు ఒక అనుభూతి కలిగితే ఇవన్నీ పడిపోతాయి. ఇప్పుడు నేను చాలాసార్లు ఎగ్జామ్, ఇప్పుడు ఈ పెన్నుకి ఇచ్చిన అప్పించినట్ట
అట్లా అట్లా నువ్వు వేరే చెయ్యికి ఇస్తావు, అది కూడా నీ చెయ్యి. అవును, కానీ గొప్ప క్వశ్చన్ అడుగుతున్నా. అందరినీ మనలో భాగం అనుకోవడం ఓకే, కానీ 100% నిజంగా సాధ్యమా? సాధ్యం. దాంట్లో మళ్ళీ 2 ఉన్నాయి. దాని అర్థం నువ్వు ఏది అడిగితే అది ఇస్తావని కాదు. ఎస్ ఎట్లా బాగా చెప్తావు, నో కూడా అంతే బాగా చెప్తావు అనమాట. ఏదేమైనా ఊగిసలాట ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు అందరు మనలో భాగమైనప్పుడు అక్కడ ఎస్ చెప్పినప్పుడు నో ఎక్కడ నుండి వస్తుంది? ఒకవేళ నాకు నో చెప్పాలని నో కూడా చెప్తాను. 100% నో చెప్పడం కూడా ఎస్ అనే. యూ సెడ్ ఎస్ టు యువర్ సెల్ఫ్. ఓకే ఓకే, అర్థమైంది. అట్లా సినిమాకి వస్తావా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు నో. ఎస్ ఎందుకు చెప్పినావు, నీ కోసం కదా. నో ఎందుకు చెప్పినావు, నీ ఇంట్లో ఉండాలని. ఓకే, అప్పుడు నో కూడా మన కోసం నో చెప్పడం నేర్చుకోకపోతే లైఫ్ సంకనాకపోతుంది. స్థిరంగా నో చెప్పడం నేర్చుకోవాలి. అందులో నీ నీ స్థితి గురించి చెప్తున్నావు నో, అంతే. ఎవరిని తెచ్చారు, వాళ్ళ కులం వాళ్ళ మతం అట్లా నో చెప్పకు. అంటే ఆప్షన్ నాకు తినాలని లేదని నో చెప్తున్నా అట్లా. ఇంకా అదే అక్కడ ఆశ్చర్యం అన్నీ అయిపోయినాయి కదా. ఇంకంతా ఏకాంతంగా ఉంటే ఏవి ఉండవని తెలుస్తుంది అని చెప్తున్నా అంతే. జ్ఞానోదయము, ఆత్మ సాక్షాత్కారము, ప్రజ్ఞ అంటారు కదా. 3 ఒకటే. జ్ఞానోదయం ప్రజ్ఞ అన్నది అభివ్యక్తి, జ్ఞానోదయం అన్నది నువ్వు అనుభవిస్తున్న స్థితి. అంటే ద్వంద్వ నుంచి మొట్టమొదటిసారి అద్వైతంలోకి వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. అది ఒక జ్ఞానం మాత్రంగా తెలుస్తుంది. యూ కెనాట్ ప్రూవ్ ఇట్. ఒక జ్ఞానోదయం అనే వ్యక్తిని ఎవడు గుర్తుపట్టలేడు. ఒక హీరోని గుర్తుపట్టవచ్చు, మేకప్ వేసుకుని గుర్తుపట్టవచ్చు, కోట్ వేసుకున్న డాక్టర్ని గుర్తుపట్టు. జ్ఞానోదయం వ్యక్తి ఎట్లా గుర్తుపడతావు? అక్కడేం గుర్తులు ఏమీ లేవు. అతను మామూలుగా కూలి పని చేసుకోవచ్చు కూడా. సో అతనికి ఇంతవరకు తన మనసులో ఉన్న స్వపర భేదాలు పోయి ఎక్కడున్నా ఎవరి సమక్షంలో ఉన్నా తన జీవితాన్ని ఆస్వాదించగలిగే ఒక స్థితి ఉదయించిందని గుర్తించడం జ్ఞానోదయం. అందుకని జ్ఞానోదయం అనే పదం తప్పని నా ఫీలింగ్. అది ఫేమస్ అయింది. అజ్ఞానాస్తమయం అని పెట్టాలి దానికి. జ్ఞానోదయం ఎప్పటి నుంచో ఉంది. అజ్ఞానం పోతే మిగిలింది అది. అజ్ఞానం అంటే నీవు నేను అజ్ఞానం అంతే. నాది నీది అజ్ఞానం. ఏది అవసరం అది జ్ఞానం. నీది నాదని ఏమి లేదు. అందుకే జ్ఞాని బెగ్ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకు అతనికి నీది నాదని లేదు. ఆకలికి ఇంత అన్నం కావాలి, పెట్టి తల్లి. అసలు జ్ఞానం అంటే ఏంటి గొప్ప? సంశయం లేని స్థితి నీ పట్ల నీకు, అంతే. అంతకుమించి డెఫినేషన్ పుట్టిన పిల్లవాడు ఏంటి జ్ఞానం? అద్భుతమైన జ్ఞానోదయ స్థితిలో ఉన్నాడు. సంశయం లేదు, కానీ వాడికి తెలియదు. అది సంశయం అంటే తెలియదు. వాడికి తెలియదు. దీనికి వచ్చిన కథ నేను రాసుకున్నది. ఒక మనిషి జోబులో 100 రూపాయలు నోటు పెట్టుకొని పుట్టాడు, హ్యాపీగా ఉన్నాడు. డబ్బు ఉందని తెలియదు కదా. తర్వాత డబ్బు కోసం వెంపర్లాడాడు, ఏమో ట్రై చేశాడు, దొరకలేదు. ఆవిడ ఎవరో గురువు దగ్గరికి వెళ్తే ఆల్రెడీ ఉంది చూసుకో అని చూపించాడు. అంతవరకు తెలియదు అన్నట్టు. అట్లా నీ దగ్గర ఉన్నది నువ్వు చూసుకొని సంతోషపడుతున్నావు. అది జ్ఞానోదయం అంటే. ఆల్రెడీ నీలో ఉన్నది అది. మొట్టమొదటిసారి దర్శించినావు దాన్ని. ఇంకా చెప్పాలంటే చిన్నగా ఉన్న 4-5 పిల్లలు అద్దం చూసుకుంటారు ఎవరన్నా? ఎందుకు? అంతే. అంటే వాడు తన ఫేస్ ఎట్లున్నా పర్వాలేదు అన్న విషయం కూడా తెలియదు దానికి. తనకి ఇప్పుడు తన దృష్టి శరీరం మీద లేదు, ఆట మీద ఉంది. ఎప్పుడైతే కాస్త యవ్వనం వచ్చి అందరూ బాగున్నావు, నీ ముక్కు బాగుంటుంది, నీ పళ్ళు వరుస బాగుంటుంది అని చెప్తారు, మొట్టమొదటిసారి అద్దానికి వెళ్ళి చూసుకుంటారు. అది బాగుందంటే మాటికి వెళ్ళి అద్దం చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ ముసలికి తర్వాత అద్దాలు మారుస్తూ ఉంటారు. అది అట్లా. ఇప్పుడు జ్ఞానోదయం అంటే ఏంది? నువ్వు ఎలా ఉన్నావు మళ్ళీ అది తిరిగి అట్లా చూస్తున్నావు. నీ మంచిగున్న నీదైతే ఫిక్స్ అయినావు ఇది మంచిగుందని అక్కడ అటకాయించలే మైండ్. ఇంకా వర్తమానంలోకి వచ్చేసింది. ఎవరు అందరు ఈ మధ్య చాలా బక్కగా అయిపోయారు, మీరు ఒకప్పట్లా లేరు. అప్పటిది ఇంకా గుర్తుపెట్టుకున్నావు నువ్వు. ఇప్పుడు చూడు నన్ను, బక్కగున్నప్పుడు, లావు ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఒకలే ఉన్నా అంతర్గతంగా. శరీరం మారుతుంది అని తెలుసుకొని శరీరాన్ని చూస్తున్నా, శరీరానికి ఏం కావాలో అది ఇస్తున్నా, అంతే. ఇది జ్ఞానం. అందుకని జ్ఞానోదయం అంటే ఫస్ట్ టైం నువ్వు మేల్కున్నావు. ఏది అవసరం ఏది అవసరం లేదు. ఇంతకాలం ఏ విషయాల్లో పడి నేను సఫర్ అయ్యాను, ఇప్పుడు అవి అక్కర్లేదు. స్వాపర భేదాల్లో పడి నేను బాధపడ్డాను, అక్కర్లేదు. విజయం ఉంటేనే నేను జీవితం అనుకున్నా, జయాపజయాలకు అతీతం లేదు. అన్ని రకరకాల విషయాల్లో స్పష్టత వచ్చి మొట్టమొదటిసారి నీ మనసు రిలాక్స్ అయ్యింది.
అది గుర్తించిన స్థితి, ఆ మేల్కొల్పు క్షణం జ్ఞానోదయం. అందుకే ఎట్లయితే పుట్టుక ఉంటుందో ఎన్లైటన్మెంట్ డే కూడా ఉంటుంది. పుట్టిన డేట్ ఒకటి ఉంటుంది కదా, అట్లనే జ్ఞానోదయం యొక్క డేట్ కూడా జరుపుకుంటారు. సద్గురు జ్ఞానోదయం నాకు గుర్తులేదు, ఇయర్ తెలుసు, ఇయర్ తెలుసు. నవంబర్ 19th నా ఆత్మకథలు రాసినది. అంటే నా ఉద్దేశం అది ఆ రోజు మొట్టమొదటిసారి అనిపిస్తుంది అంతే. ఎప్పుడు అంతెందుకు, ఇది జ్ఞానోదయం చాలా దూరం, నేను చెప్పేది అనవసరం, చాలా దూరం. ఇప్పుడు నీకు జ్వరం వచ్చినప్పుడు కాదు, హెల్త్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ ఫీవర్ తగ్గుతున్నప్పుడు కూడా 100% జ్వరం పోయింది అని తెలుస్తుంది. చూసినావా? అది టైం లేదు, ఊరికే అది ఆ టైంలో సిచ్యువేషన్ ఏం లేదు. మొట్టమొదటిసారి మైండ్ పోయింది. సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి, కానీ ఆ రోజు నాకు స్పష్టత వచ్చినట్టు రకరకాల విషయాలు అప్పటికే చాలా స్పష్టతలు వచ్చిన అన్ని స్పష్టతలు ఆ రోజు నాకు దర్శించినట్టు. అంటే లాస్ట్ దర్శించిన అదే ఈ పేరు అబద్ధం అని తెలుసుకున్నాను. అప్పుడు నేను రీసాన్ పెట్టుకున్నాను. ఓకే, ఆ రోజు శ్రీధర్ గారు స్వామి మాట్లాడుకుంటుంటే ఇది నువ్వు ఏదో దుప్పటి కప్పుకోండి, అది టాక్ వింటుంటే నాకు ఫీల్ వచ్చేసింది. చాలా సేపు ఏడ్చాను. అంటే అప్పటి వరకు ఏదైతే ఉందో అంత పోయింది అన్నట్టు ఆ క్షణం. అట్లా ఇప్పుడు కూడా ఏం లేదు, అది 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 రియల్ అనుకో పోదు. అంటే ఏడవడం అంటే ఏడవడం కాదు, అది ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఇతను చెప్తుంటే నా కళ్ళలోంచి నీళ్ళు గారినాయి. అతని కారణే నేను అక్కడ కూర్చున్నాన్ని ఆ కారణే నాకేం ఏడుపు కాదు అది. అట్లానే మీకు ఒకసారి చెప్పిన మైథిలి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఆ టైంలో కూడా నేను జస్ట్ పడుకొని చూస్తున్నా ఎర్లీ మార్నింగ్ 5:30కి. అట్లా చూస్తుంటే అట్లా కారణే. మనందరం జన్మతః బోర్వెల్స్ రానే. అంటే అంటే గత 6 నెలలు 7 నెలలు మనం ఏడ్చింది లేదు, 3 సంవత్సరాలు నేను ఎప్పుడు ఏడ్చింది లేదు. అది ఏడవలే, వచ్చింది, అది నీది కాదు. అంతే కదా, పెద్ద బోర్వెల్ అంటే ఈమెనే, ఏమి ఏడుస్తుంది మొత్తం. ఇప్పటివరకు మేము ఏడిసిన మొత్తం తీసి 3 బిందెలకు ఉంటుంది అట్లా. సో 100% తెలుస్తుంది నీకు. ఇంతవరకు ఏదైతే అశాశ్వతం అసత్యం అట్లాంటి వాటితో సంబంధం దిగిపోయిందంతే. ఇట్ కెనాట్ బి ప్రూవ్డ్. వాడు అందరిలాగే పనులు చేస్తాడు, అందరిలాగే పని ముట్టుకుంటాడు, అందరిలాగే బస్సు ఎక్కుతాడు. నువ్వే జ్ఞానోదయం ఏంటంటే మనసులో లేదు, మనసులో పోయింది. ఆత్మానుభవం అంటే ఉన్నదే నేను ఒక్కడనే తెలిసిపోయింది అంతే, ఏం లేదు. నీకు అన్యముగా మరొకటి లేదని తెలుసుకోవడమే ఆత్మానుభవం. అంటే అది తప్ప ఇంకోటి లేదని తెలియడమే ఆత్మ అంతే. అప్పుడు ఎవడన్నా నేను ఆత్మని చెప్తే దాని నేను చెప్పినా కదా, ఈ వేలు కానుకున్న అటు ఇటు పైన కింద అంత కలిపి ఆత్మనే. ఇది హార్మోన్ అంటే ఇది ఒక్కటి హార్మోన్ అని కాదు, మొత్తం కలిపి అని. అట్లా లాస్ట్కి ప్రజ్ఞ అన్నదేమో అది నీ యొక్క ఎక్స్ప్రెసివ్ స్టేట్. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తారు కదా, ప్రజ్ఞ అది. అంటే తన స్థితిలో నుంచి మాట్లాడితే ప్రజ్ఞ అవుతుంది, తన స్థితిలో నుంచి కదిలితే ప్రజ్ఞ అవుతుంది, తన స్థితిలో ఊరికి కూర్చున్న ఆ అభివ్యక్తి ప్రజ్ఞ అవుతుంది అనమాట. అది రకరకాల వ్యక్తులకు రకరకాల. నిసర్గదత్త మహారాజ్ ఒక టైప్ ప్రజ్ఞ, రమణ మహర్షి ఒక టైప్ ప్రజ్ఞ, రకరకాలది. మరి అందులో హ్యూమర్ ఉండొచ్చు, అందులో గంభీరత ఉండొచ్చు, అందులో ఒక రకమైన సీరియస్నెస్ ఉండొచ్చు, అందులో ఒక రకమైన సీరియస్ వ్యాఖ్య ఉండొచ్చు. అందరూ నవ్వలే. ఓషో అన్ని జోకులు వేసాడు, హీ నెవర్ లాఫ్ట్. చిన్న చిరునవ్వు వస్తే కూడా ఎక్కువ అందరూ పొడి నవ్వుతున్నా ఇట్లా స్థిరంగా ఉండేవాడు. ఆయన దానికోసం లేడు అంతే. కాదు 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 అందరు నవ్వితే ఎక్కడ ఉన్నారు, నవ్వకుండానే అక్కడ ఉన్నాడు ఆల్రెడీ. అది కావాలని నవ్వడం ఉండదు, చిన్న చిరునవ్వు ఉంటుంది అంతవరకు. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా. ఇప్పుడు నేను అనుకో జోక్ చెప్తే నేనే నవ్వేస్తాను. అబ్సల్యూట్లీ నో. అది ఇరుక్కుపోయేవాడు అంది పనులు చేయలేడు, ఇంపాసిబుల్. అది నవ్వుతాడు. చెప్పేది కావాలన్న కూడా ఉండదు అంటున్నా. అది సహజంగా అట్లా వస్తే అట్లా. సో ప్రజ్ఞ అన్నది నీ యొక్క ఎక్స్ప్రెషన్ అన్నట్టు. ఎగ్జాంపుల్
అందరు కూర్చున్నారు బస్ స్టాండ్లో. అందులో ఎన్లైటెడ్ మ్యాన్ ఉన్నాడు, దుర్మార్గుడు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఏం లేదు. ఏదైనా సందర్భం వస్తే అప్పుడు ప్రజ్ఞ తెలుస్తుంది అన్నట్టు. ప్రెగ్నెంట్ టాలెంటా? టాలెంటే, కానీ దానికి ఎగ్జిస్టెన్స్ ఆధారం అయితే కనుక అది విజ్డమ్, అది ఆధ్యాత్మికమైన ప్రజ్ఞలో స్వార్థం ఉండదు. అతను మాట్లాడినా తను పేరు ప్రఖ్యాతుల కోసం మాట్లాడు. అట్లా మాట్లాడితే ఏదో జరుగుతుందని మాట్లాడతాడు అంతే. అంతే తప్ప తన ఇప్పుడు ఉదాహరణకి ఒక కానిస్టేబుల్ బస్సు ఆపాడు అనుకో, తన కోసం ఏం ఆపట్లేదు కదా. అట్లా అప్పుడు ఎప్పుడు ఆపడు తన కోసం. అంటే ఇప్పుడు ఊరికే ట్రాఫిక్ పోతుంటే కంట్రోల్ చేస్తున్నారు కదా, ఉద్యోగ ధర్మంలో చేస్తున్నాడు. కొన్నిసార్లు ఎప్పుడైనా మీరు చూశారో లేదో, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే ఎవరికి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరు ఉండరు. హఠాత్తుగా బెంజ్ కాలికలు ఒకటి దిగి వాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా చూశారా మీరు? అంటే వాడు ఈజ్ నాట్ ట్రాఫిక్ కానిస్టేబుల్. అతనిలో హఠాత్తుగా ఒక కానిస్టేబుల్ పుట్టిండు, ప్రజ్ఞ వచ్చింది అన్నట్టు. అలాగని బాబు నువ్వు మంచిగా చేస్తున్నావు రేపు రామ్మ అంటే వాడు పై వల్ల పడుతాడు. అంటే ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్. ఆ స్థితి సందర్భం చెప్తుంది వాడు గొప్ప గొప్ప పనులు చేశాడు. అసలు ఏమి చాతగాదు విధవ వీడు అనుకున్న వాళ్ళు అద్భుతాలు చేశారు. అసలు సందర్భం వచ్చినప్పుడు దే ఎక్స్ప్రెస్ దెమ్ సెల్ఫ్స్ బ్యూటిఫుల్. ఎందుకంటే స్వార్థం ఉండదు కదా. స్వార్థం లేని వాడు పనిచేస్తే చాలా గొప్పగా ఉంటుంది. స్వార్థం ఉన్నవాడు పనిచేస్తే వాడే మళ్ళీ వాడి కోసమే. అట్లా వాడు అన్నం వండిన వాడు తీసి పెట్టుకొని అంతే చేస్తాడు వాడు. అట్లా ఈ మూడు ఒకటేమో ఫస్ట్ టైం యూ హ్యావ్ సీన్, రెండోదేమో ఓవరాల్ రియలైజేషను, మూడోదేమో నీ ఎక్స్ప్రెషన్. అన్నీ ఒకటే. రెండోది జ్ఞానోదయం ఉన్న వ్యక్తికి నిశ్శబ్దంగా కూర్చున్నది ప్రజ్ఞ కిందని లెక్క. ఆ నిశ్శబ్దంలో కూర్చోవడంలో కూడా ఒక గమ్మత్తైన స్టెబిలిటీ ఉంటుంది. అది దర్శిస్తారు, అది చెప్పడానికి రాదు, అందరూ గుర్తిస్తారు దాన్ని. చూడడం అంటే మనసు దూరకుండా చూడడం అంటే అంతే. ఎరుక అంటే భేదభావం లేకుండా చూడడం అని. నిజమైన ఎరుక. అరే రామ, కరెక్టే. సమానత్వం అంటే ఇంకా విలువ లేదు, బరువు లేదు, ఏమీ లేదు. సమానం అంటే సమానం. అందరికి పప్పు వేసిస్తాం, అందరికి ఈక్వల్. ప్రసాదం పెట్టినాం, అక్కడ సమానత్వం ఉంది. ఎరుక అట్లా ఉండదు. ఎరుక అట్లా అంటే ఒక పెద్దావిడ ఉంది, చిన్న బాబు ఉన్నాడు. పెద్దావిడకి జ్వరం వచ్చింది, చిన్నవాడు బాగుంది అనుకో. సమానత్వం అంటే ఏంది? అందరికీ ప్రసాదం పెట్టడం, అదొక స్థితి, అది ఒక సర్టెన్ కండిషన్లో. ఎరుక అంటే ఏంది? ఆమె జ్వరం వచ్చింది తెలుసుకుని దుప్పటి కప్పావు, అక్కడ ఫ్యాన్ బంద్ చేసావు, ఈమెను వేరే రూమ్లో పడుకోబెట్టావు. ఎరుకలో ఇట్లా పని జరుగుతుంది. ఇద్దరూ సమానమైనప్పటికీ ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం, అది ఎరుక అన్నమాట. ఎరుక అన్నది అల్టిమేట్ స్టేట్ ఆఫ్ మైండ్. సమానత్వం ఎవరన్నా చేయొచ్చు. ఒక ఇదేమంటారు కదా, చలివేంద్రం పెట్టుకున్నవాడు అందరు నీళ్ళు సమానంగా పోస్తాడు, పెద్ద ఎరుకేమీ లేదండి, మంచి స్థితి. కానీ అంతకంటే ఉన్నత స్థితి ఎవడెవడి దాహం ఏందో గుర్తించిపోయడం కూడా ఉంటుంది కదా. అట్లా అప్పుడు సమానత్వంలో ఒక్కొక్కసారి మూఢత వచ్చేస్తుంది. అంటే ఈ బికమ్ అన్కాన్షియస్ ఆల్సో, అందరికి సమానంగా పెట్టారా. అట్లా కాకుండా ఎదుటి వ్యక్తిని బట్టి ఎట్ ద సేమ్ టైం నువ్వు సమానత్వం భావనే ఉంది, కానీ ఎవరికి ఎంతో అంత ఒకరినొకరు వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఎరుక అన్నది ఒక ఫైర్ లాంటిది, ఫైర్ లాంటిది. సో అందరికీ ఎరుక ఉంటుంది, పాక్షికంగా ఉంటుంది. సంపూర్ణమైన ఎరుక అంటే, పాక్షికమైన ఎరుక అంటే నీ వస్తువును బాగా చూసుకోవడం. సంపూర్ణ ఎరుక అంటే అందరినీ బాగా చూసుకోవడం. రమణ మహర్షి ప్రతిదానికి నేనెవరు అంటారు కదా. ప్రతిరోజు నేనెవరు అని ప్రశ్నించుకొని రాత్రి పడుకునేటప్పుడు కూడా నేనెవరు అని ప్రశ్నించుకోమంటాడు. కరెక్టే. అది ఊరికే ప్రశ్నిస్తే జవాబు రా. అందుకే చాలామందికి అర్థం కాలేదు. నేనెవరని కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు బాధ అయింది, కరెక్టే. అంటే దాన్ని సరిగ్గా అన్వేషణ చేయకపోతే లైఫ్ అంతా నేనెవరు అంటే ఇటు నేనెవరని ఆలోచించే వ్యక్తికి మిగిలిపోతుంది. అట్లా కాకుండా నీకు ఏదైనా బాధ అయినప్పుడు బాధ అవుతుంది ఎవరికి, అట్లా అన్వేషిస్తే కరెక్ట్. ఇప్పుడు ఆకలి అవుతుంది ఎవరికి, అట్లా చెప్పకుండా నువ్వు నిజంగా అన్వేషిస్తే నీకు కాదని తెలుస్తుంది. నీ బాడీకి ఆకలి అయితే నువ్వు దానికి అన్నం పెడుతున్నావు అన్నట్టు 100%. ఆ బాడీకి ఆకలి అయ్యట్లేదు, అదే అంటుంది. అదొక ఇండిపెండెంట్ ఆర్గానిజం అది. సో నీ మనసుతో సంబంధం లేదు దానికి. డెత్ గురించి కాదు, బతుకున్నోడు మాట్లాడుకుందాం. ఆ డెత్ అయిన తర్వాత దానికి
ఆకలి అయితే అయ్యింది, ఆకలి కాకపోయినా దానికి కాలేదు అంతే. డాన్స్ చేయాలనిపిస్తుంది, అప్పుడు బాడీ కనిపిస్తుంది. అప్పుడు నీ మనసు కనిపిస్తుంది. ఇప్పుడు సినిమా చూడాలనిపించింది నీ బాడీకి కాదు, నీ మైండ్కి. కరెక్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఎవరు సినిమా చూస్తున్నది ఎవరు? మనస్సు. అది మాధ్యమం, అవసరం మూసుకో, ఇష్టం. అది రెండు చూడ, అదే చెప్తున్నా. అంటే ఎంక్వైరీ అంటే ఇది, ప్రశ్నలు కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, అవును, నీ మైండ్ ఉన్నా లేకున్నా, నువ్వు ఉద్యోగం చేసినా చేయకపోయినా, నువ్వు మంచిదానివైనా కాకుండా దానికి ఆకలి అవుతుంది. నువ్వు దానికి అడ్డు రాకు. అందుకే నేను ఒక మాధ్యమం అని చెప్పారు. అంటే బాడీకి ఆకలి అయితే నువ్వు మాధ్యమంగా దానికి ఫుడ్ పెట్టు, దట్స్ ఆల్. పక్కకు జరుగు, అదే తింటుంది, అదే నవ్వులుతుంది, అదే అరిగించుకుంటుంది, అదే బయటకు పంపించుకుంటుంది. నువ్వు మధ్యలోకి రాకు అట్లా. అందుకని ఎవరు బాధపడేది ఎవరు? ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్. ఈ సక్సెస్ కోరుకుంటుంది ఎవరు? ఇట్లా నిజంగా విచారణ చేస్తే తెలుస్తుంది, ఇది మైండ్కి సంబంధించింది. పోలిక వల్ల నువ్వు సక్సెస్ కోరుకుంటున్నావు. విచారణ చేస్తున్న కొద్దీ నీకు జవాబులు దొరుకుతాయి, సరైన విచారణ చేస్తే. అసలు ఏదైతే నేనున్నానో దానికి సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు, దానికి చలికాలం లేదు, ఎండాకాలం లేదు, దానికి ఏం లేదు అని తెలుసుకోవడంతో నేనెవరు అంటే ఉన్నదే నేను అని కొందరు చెప్పారు, ఉన్నదే అంతా నేనే, అస్తిత్వమే నేను అని చెప్పారు. సో అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ఆ డీప్ ఎంక్వైరీ చేసిన వాడికి చిక్కుతుంది. అలాగని ఏదో గుడ్డిగా ఎంక్వైరీ ప్రశ్నిస్తూ పోయి ఊరికే చింతిస్తూ కూర్చోడం కాదు. అన్ని పనులు చేసుకుంటూ విచారణ కొనసాగించవచ్చు అట్లా ప్రతి దాంట్లో. ఇప్పుడు ఉదాహరణకి ఏమైనా షేక్ హ్యాండ్ ఇస్తే థ్రిల్ అయినావు అనుకో, ఎవరికి థ్రిల్ అయింది? క్వశ్చన్. సో షేక్ హ్యాండ్కి థ్రిల్ అయ్యే అవకాశం ఉంటే ఎవరు షేక్ హ్యాండ్ థ్రిల్ అవ్వాలి కదా. వీడిస్తే ఎందుకు కాదు, చిరంజీవి ఇస్తే ఎందుకు థ్రిల్ అయింది? ఎంక్వైరీ సరిగ్గా చూస్తే నీ దిమ్మ తిరిగిపోతుంది. చిన్న చిన్న ప్రశ్నలో నీకు మొత్తం ఇట్లా బూజంతా దులిపినట్టు అవుతుంది. నీకు రియలైజేషన్ వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చినావు, నో థ్రిల్, తెలిసింది, జస్ట్ షేక్ హ్యాండ్ అంతే. నెక్స్ట్ సూపర్ స్టార్ వచ్చిండు, అట్లే ఇవ్వడు షేక్ హ్యాండ్. వాడిని చూసి ఆశ్చర్యపోతాడు చిరంజీవి, ఇది ఎవడయా థ్రిల్లే కాలేదని. ఒకవేళ అదే కదా, ఒకవేళ అడిగితే నాకు నువ్వు ఆయన ఒకటేనండి, కథం దిమ్మ తిరిగిపోయి ఎవడా వీడు మహాజ్ఞానుడు అట్లా. ఇప్పుడు ఎవరు నీవు అంటే భేదభావం లేనిది నీవు అంతే. నేను చెప్పేది మనిషి పాయింట్ ఆఫ్ వ్యూరా. నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ పెరిఫెరల్ ఆలోచించు. అది ఎక్కడ చూడు, మరి నీవేగా సఫర్ అవుతున్నది. ఏడ్చేది ఎవరు? ఎగ్జిస్టెన్సా నీవా? నీవే. అంటే ఒక థాట్ వల్ల బాధ కలిగితే చూడు, థాట్ పవర్ఫుల్లా నీవా? కాదు, థాటే పవర్ఫుల్. అందుకే నువ్వు ఏడుస్తున్నావు. అది పైన చదువుతుంది. అది అట్లా కాకుండా థాట్ ఈజ్ ఎ థాట్. ఇప్పుడు ఒక ఉదాహరణ, నువ్వు దొంగముండు నువ్వు అన్నాడు అనుకో, ఏడ్చే వ్యక్తి మొట్టమొదటిసారి ఎంక్వైరీ చేస్తే నేను కాదని తెలిసింది అనుకో, నెక్స్ట్ దొంగముండు అంటే కాదని చెప్పేవాళ్ళు. నీకు అట్లా అనిపిస్తుంది కాదని, స్పష్టత క్లియర్, అంటే ఏ సంశయం లేదు. సో నీ మానసిక స్థితిలో నీకు సెల్ఫ్ రియలైజేషన్ అనేది వచ్చితే ఇక నీ మానసిక స్థితిలో ఏ అలజడులు ఉండవు ఉండవు ఉండవు. బాధకథం, చింత ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, గాయపడ్డాలు ఉండవు, శారీరక సమస్యలు ఉంటాయి. ఇప్పుడు రమణ మహర్షి పొద్దు వస్తే అన్నం తిన్నాడు, వాళ్ళు అక్కడ ఏం దొరుకుతుంది పాప తిరువణమలైలో ఆ రోజుల్లో. ఇప్పటిలాగా సూపర్ మార్కెట్ అవి లేవు, ఉన్నది తిన్నారు. అంటే శరీరానికి కొన్ని వాతాలు గీతాలు వచ్చినాయి పాపం, క్యాకరే అట్లా. ఇంకా వెళ్దామా సినిమాకి నైట్? కాంతారా 4D లేదు, 2Dనే. సో అది నా అండర్స్టాండింగ్ ఏంటంటే, ఎరుక అన్నది అల్టిమేట్ స్టేట్ అన్నట్టు, ఒక పరిపూర్ణ సజీవ స్థితి. అది ఈ ప్రపంచంలో ఏదన్నా సమాజంలో మార్పు తెచ్చిన వాళ్ళని ఎవరన్నా ఎరుకలో ఉంటేనే ఏం చేయాలో, ఎంత చేయాలో, ఎప్పుడు చేయాలో తెలుస్తుంది. అదర్వైజ్ వర్క్ కెన్ నాట్ బి డన్, అయిపోతుంది. ఇంకా మనసు కట్టడి చేయడానికి మనము ఎవరు? నువ్వు భగవద్గీత, నువ్వు క్షేత్రజ్ఞునివి. దాని స్వభావ పరిణామ క్రమంలో అది తన అనుభవాలను నెమరు వేసుకుంటూ
పక్కకు నెడుతూ చేసే ప్రమాణాన్ని గత సంస్కారాలు, శత్రువు, ఆకర్షణ, శక్తి, బాధ్యతలు ప్రభావితం చేస్తాయి. దానికి విచారణ చూడడమే. విచారణ చేసినావు అనుకో, నీ బ్రెయిన్తో ఇప్పుడు విచారణ ఏమంటారు, నువ్వు థింక్ చేయడం కాదు విచారణ అంటే. నిర్వచించడం, చూడడం అంటే ఏమంటారు, స్వపర భేదం తీసేసి ఒక దాన్ని ఎంక్వైరీ చేయడం విచారణ. అంటే దీనికి ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే ఎంక్వైర్ వితౌట్ ప్రిజుడిస్ అండ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అని చెప్పారు. అంటే బయాస్ లేకుండా, ప్రిజుడిస్ లేకుండా చూడు. ఇప్పుడు ఎప్పుడైతే స్వా వచ్చిందనుకో నీకు ఫేవర్గానే విచారణ చేస్తావు. ఇప్పుడు మనుషులు సమర్థించుకుంటారు, ఎందుకు స్వా వచ్చేసింది, నేను తప్పు కాదని ప్రూవ్ చేసుకోవడానికి వాడు అన్నీ చెప్తా ఉంటాడు. ఎవడు ఒప్పుకుంటాడు తప్పు నాదని? స్వాపర లేదు, నాకు అవును నేను చేసిన తప్పే అనిపించింది నాకు అని చెప్పగలుగుతాడు వాడు. ఎందుకు? స్వాపర కాదు, విషయం ఇంపార్టెంట్. సో విచారణలో స్వాపర లేకుండా నువ్వు కనుక చూడ్డాన్ని విచారణ. అక్కడ విషయాన్ని నువ్వు చివరికి ఏం తెలుస్తుంది? ఎవడైతే స్వాపర లేకుండా చూస్తున్నాడో అదే నీవని తెలుస్తుంది. ఏదైనా శత్రువులు కానీ ఏదైనా ఎట్లా శత్రుత్వం ఎట్లా ఉంటాయి, ఏదైనా యు ఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్ రాదర్ దాన్ థింకింగ్ అబౌట్ ఇట్. సో లుకింగ్ ఇన్ టు ఇట్ ఈస్ ఎ టోటలీ డిఫరెంట్ మ్యాటర్. అట్లా మౌనంలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఉన్నది ఒకటే రకం. చెయ్యి. మౌనం అంటే మౌనం అంతే, మళ్ళీ రకాలేమో. ఆత్మజ్ఞానం ఒకటే రకం, గాఢ నిద్ర ఒకటే ఉంటుంది, ఆకలి ఒకటే ఉంటుంది, రకాలు ఏముండవు. సూపర్ఫిషియల్ అంటే చెట్టులాగా పైన చాలా కనిపిస్తాయి, కొంచెం కిందికి వస్తే 4-5 కొమ్మలు ఉంటాయి పెద్ద పెద్దవి. మళ్ళీ కొంచెం కిందికి వస్తే 2 కొమ్మలు ఉంటాయి, కొంచెం వస్తే ఒకటే కాండం ఉంటుంది. అక్కడ రూట్ ఒకటే. మీరు గమనించరు లేదా, చెట్టు పై భాగంలో రకరకాల ఆకులు పూలు ఉంటాయి, రూట్ ఈజ్ నో డిఫరెంట్. ఇక్కడ తీసుకున్న రూట్ అదే ఉంటుంది, జడల్లాగా. ఇదే ఇంటికనే కింద ఉన్నది పట్టుకుని ఇంటికనే అట్లా. అందుకని ఈ మూల స్థితుల్లో ఇంకా ప్రత్యామ్నాయాలు ఏముండవు. నీకైనా ఇంకోటి ప్రత్యామ్నాయాలు ఉండవు. నీ స్థితి నా స్థితి ఒకటే. మౌనంగా ఉన్నవా నీవు నేను ఒకటే, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నువ్వు నేను ఒకటే. అట్లనే మనసు లేకుండా చూస్తే నీ చూపు నా చూపు ఒకటే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. అయిపోయిందా? ఇంకా అడుగు అడుగు. దివ్యశక్తి అందరూ సమానమే. దివ్యశక్తికి మన లోపల ఏదైతే కదా, మరి సపరేట్గా స్వామి దివ్యశక్తిలో అందరూ సమానమే కదా, మరి సపరేట్లా ఆ మార్గంలో ప్రయాణించాల్సిన అవసరం ఉందా? దివ్యశక్తి అంటే లోపల ఉండే పవర్ అంటారు కదా, ఏదో అంటే సేమ్ మనసులాగానే కరప్ట్ థాట్ అట్లా కరప్ట్గా ఎనర్జీ. నీ ఎనర్జీ నీ కోసం వాడితే నువ్వు స్వార్థపరుడివి, సమాజం కోసం వాడితే దివ్యపరుడు. అంతే అంతే, అంతకుమించి ఏం లేదు. శక్తికి ఏం ఉండదు విభజన, మనం అంటిస్తాం. అయితే పప్ప ఇప్పుడు నిన్సేపు నేనున్నావు, అందరిలో నిన్ను నువ్వు చూసుకోవడం ఏదో సంథింగ్ అన్నావు కదా. అయితే ఇక్కడ మనకి ఉపయోగించినప్పుడు అది అందరి కోసం ఉపయోగించినట్టు ఎందుకు కాదు మరి? కరెక్టే, అది లిటరల్గా తీసుకోవడానికి లేదు. నేను ఒక్కడిని తింటే అందరు కడుపు నిండదు. అక్కడ శరీరపరంగా మనం అంతా వేరు వేరు అని తెలుసుకోవాలి. కొన్ని విషయాలు భావనాత్మకమైన ఆధ్యాత్మికత అనేది లిటరల్గా తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళలేదు. అట్లీస్ట్ మనసులో ఈ భావన పోనీయకు, వాడు నేను ఒకటని ఆ భావన పోనీయకుండా వ్యవహారికంగా వాళ్ళు మనం వేరేనే, కానీ మూలంలో ఆ భావన వల్ల మనం అంతా ఒక్కటని ఏర్పడుతుంది. అక్కడి నుంచి కొన్ని పనులు చేయబడుతుంది. అదర్వైజ్ నువ్వు మూలంలో కూడా నువ్వు వేరు నువ్వు వేరు అనుకున్నావు అనుకో, ఇంకా పూర్తి స్వార్థపూరితమైన జీవితంలో పడిపోతావు. అట్లా ఎక్కడో చోట నిస్వార్థం అని చెప్తాం కదా, అంటే నేను నీవని లేని స్థితి ఎక్కడో చోట రావాలి. ఎప్పుడన్నా ఈ సందర్భాల్లో తెలుస్తుంది. పరమ దుర్మార్గుడైనా సరే చచ్చిపోయినప్పుడు డెడ్ బాడీ ఎంట పోతారు. వాడు మా శత్రువు రాబోయి ఆడి దగ్గరకు పోయి అట్లా ఏమన్నారు, ఆ ఒక్క క్షణం వదిలేస్తారు దాన్ని. అట్లాగే మన బద్ద శత్రువుకి యాక్సిడెంట్ అయింది, అన్కాన్షియస్ ఉన్నాడు, వీడు మా శత్రువు అండి అని కూడా అన్నాడు. ఆ టైంలో మూలంలో నువ్వు కదులుతావు. అవన్నీ వదిలేరా అంటారు, అక్కడ ఉన్న వాళ్ళని కూడా చెప్తారు. మరి యాక్సిడెంట్ కాకముందే వదిలేరాదు. అంతే నేను చెప్తున్నాను. అంటే నువ్వు నిస్వార్థంగా ఉండాలంటే ఎవడో సావాలి. అట్లా కాకుండా మెలకువలో కూడా
మంచి ఆరోగ్య స్థితిలో కూడా ఎక్కువ తారతమ్యాలు లేని స్థితిలో జీవిస్తే బెటర్. ఉండదు, వ్యవహారికంగా తారతమ్యాలు ఉన్నాయి. నీ ఆధార్ కార్డు నా ఆధార్ కార్డు వేరే, అది గుర్తిద్దాం, క్లియర్ ఉంది అది. కానీ ప్రతి దాంట్లో ఆ విభజన అక్కర్లే. ఎక్కడో ఒక చోట అందరు నాలో భాగం అనుకున్నప్పుడు నీ కదలికలో ఉండే అందం వేరే. అది దట్ క్రియేట్స్ మోర్ హార్మనీ విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద వరల్డ్ కావచ్చు, సొసైటీ కావచ్చు, హోమ్ కావచ్చు. లేకపోతే విభజన వచ్చేస్తా. ఇప్పుడు నేను ఎవరితో అన్నా నీవే ఉన్నావు ఎగ్జాంపుల్, నీతో గొడవపడ్డ తర్వాత నీతో మాట్లాడడానికి కారణం నువ్వు నేను ఒకటి అనుకోవడమే, అంతకుమించి వేరే కారణం ఏముంటుంది చెప్పు? ఏ కారణం లేదు. అట్లా లాస్ట్ ఫ్రెండ్ అసలు మనం ఇంకా పుడుతుంటాం చేస్తుంటాం కదా అన్నీ కొన్ని కుటుంబాలలో బయట ఏడుపులు పొడగింపులు. అసలు జన్మలేంటిరా, చావడం ఏంటిరా, పుట్టడం ఏంటిరా, అసలు జన్మలు కర్మలు ఉన్నాయా, దీనికి అంతటికి ఎవరు వారు? అలాంటివి ఏమి లేవు. అంత జన్మలే లేదు, మరణం లేదు, అట్లా అనిపిస్తుంది అంతే. అసలు ఆలోచనకి పుట్టుక మరణం ఉంది, ఇంకా దేనికి లేదు. ఇక్కడ ఓన్లీ రూపాంతరత మాత్రమే ఉంది, ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒకలా ఉన్నది మరొకలా. అంటే పిందె పండైనట్టు కాయ ఆ తర్వాత పండైతుంది, ఆ తర్వాత పడిపోతుంది, ఆ తర్వాత దానికి ఒక ఆహారం అవుతుంది, మిగిలింది ఎరువు అవుతుంది, ఎరువు అయింది మళ్ళీ చెట్టు అవుతుంది. సో ఇప్పుడు ఆ చెట్టు ఎవరు? భూమిలో ఉన్న ఎరువు లాక్కుంది, ఆ ఎరువు ఎవరు? కొన్ని వందల కాయలు, ఆకులు, పువ్వులు, పుష్పాలు ఇవన్నీ కలుస్తాయి. అంటే ఆ చెట్టులో ఉన్నది వీళ్ళంతా ఉందని రాలేడు. అట్లా సమస్త మానవజాతి ప్రస్తుతం నీ ద్వారా నడుస్తుంది. యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. అంటే ఈ సమస్త మానవజాతిని లేపి నిలబెట్టినాయి. మొత్తం నీ హవా నడుస్తుంది అన్నట్టు. నువ్వు చచ్చిపోతావు, మళ్ళీ ఇంకోడు వస్తాడు, అట్లా ఇతన్ని మానవజాతి అంతా లేపి నిలబెడుతుంది. నన్ను సమస్త మానవత లేపి నిలబెడుతుంది, ఇతను లేదు. అట్లా మనందరం శిఖరాల మీద మాట్లాడుకుంటున్నాం నలుగురు. స్థూల సూక్ష్మ కారణ అనే పదాలు ఉన్నాయి కదా, అవును. దానికి ఏదేమైనా అన్నీ ఒకటే అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. విభజన ఎందుకు? తెలుసుకోవడం కోసం. ఇప్పుడు ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే విభజించి చేయాలి కదా. కానీ అల్టిమేట్గా అన్నీ కలిసి పనిచేస్తేనే హార్మోనియం ఉంది. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఇంకా రకరకాల శరీరాల గురించి చెప్తున్నారు. ఏదేమైనా వీటన్నిటికీ అంటకుండా ఉండని ఒక స్థితి ఉంది. నువ్వు ఇది అనుకున్నావు ఇరుక్కుపోతావు, నువ్వేది కాదు. డోంట్ డిఫైన్ యువర్ సెల్ఫ్ యాజ్ దిస్. అంటే నీకు నువ్వు ఒక చట్రం గీసుకుంటే అక్కడ చట్రంలో కొట్టుకుపోతావు అన్నట్టు. ఉదాహరణకు చీమ పోతుంటే తెల్ల గీత గీసినావు, అందులో కొట్టుకుంటా ఉంటుంది అట్లా. ఇప్పుడు దానికి తెల్ల గీతకి చిన్న దారి తీసినావు, తిరిగి దారిలోకి వెళ్ళిపోతుంది. సో ఏ చట్రాలన్నా గీసుకో, కానీ చిన్న దారి అయితే ఓపెన్ చేసి పెట్టుకో. అవసరమైతే చెప్పు, ఎవరు నువ్వు భారతీయుడని చెప్పు, కానీ లోపల తెలుసుకో. అవసరమైతే నేను విశ్వమానవుడిని అని కూడా తెలుసుకో. కాంటెక్చువల్గా వచ్చినప్పుడు భారతీయుడిని, ఇంకా కాంటెక్చువల్ వస్తే నేను హిందువుని, ఇంకా కాంటెక్చువల్ వస్తే నేను బ్రాహ్మణుని, ఇంకా కాంటెక్చువల్ వస్తే మా వంశం నేను నందవైదికుడిని, ఇంకా కాంటెక్చువల్ వస్తే నేను నావలవర వంశస్థుని, ఇంకా కాంటెక్చువల్ నేను చిన్న కుమారుని, ఇవన్నీ ఉన్నాయి, అన్నీ నేనే. కానీ మూలంలో ఇవేవి నేను కాదని తెలుసుకొని ఇవన్నీ వేసుకోవాలి. నేను ఎట్లుంటుందంటే అమ్మవారికి నగలేస్తారు, అమ్మవారికి నగలేసేంత గొప్పలు ఏం కాదు కదా మనుషులు, అయినా ఊరికి వేస్తారు. వేసినా వేయనట్టే అని తెలుసుకుని వేయాలి. బట్టలు వేసుకున్నా నువ్వు నగ్నంగానే ఉన్నావు అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆల్వేస్ బీ విత్ యువర్ న్యూడిటీ రాదర్ దెన్ డ్రెస్. నీకు నిజంగా ప్రశాంతతనిచ్చేది నీ నగ్నత్వమే, బట్టలు కావు. సో నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు, ఎవరన్నా ఇది క్రాస్ చెక్ చేసుకోండి. ఇది నేను చేసిన ఒక చిన్న సాధనగా చెప్తున్నా. నువ్వు ఏ బట్టలను వేసుకో, నువ్వు బాత్రూంలో నగ్నంగా ఉన్నప్పుడు నడుస్తావు కదా, నువ్వు సరిగ్గా చూస్తే నువ్వు నగ్నంగానే నడుస్తున్నావు రోడ్డు మీద కూడా, పైన బట్టలు ఉన్నాయి. సో నీ అసోసియేషన్ యూనిటీతో ఉన్నప్పుడు నీ హోల్ పర్సెప్షన్ మారుతుంది లైఫ్ పట్ల. నీ అసోసియేషన్ బట్టలతో ఉన్నావు అనుకో, సమాజంలో చిక్కుకుపోతుంది. వాడు చూశాడు, వీడు చూశాడు, సర్దుకోవాలి. రామకృష్ణ పరమహంస ఎక్కడికైనా ఉన్నాడు, ఉండి పైన బట్ట కప్పున్నాడు. మిగతా వాళ్ళందరూ పైన బట్టతో ఉండి లోపల ఎక్కడికి ఉన్నారు. కొంచెం చిన్న తేడా అంతే. ఇట్ ఈస్ అప్ టు యూ. ఎంత అర్థం చేసుకుంటే అంత వైశాల్యమైన సబ్జెక్ట్ ఇది.
కానీ మూలంలో మనం అంత ఒక్కటే. కులాల పరంగా కాదు, మతాల పరంగా, ఇది క్లియర్. అంటే ఒక్కటంటే ఒక్కటది కాదు, మళ్ళీ లిటరల్ తీసుకురాదులే. ఎగ్జిస్టెన్షియల్లీ మనమంతా ఒకటే శరీరం అన్నది సుస్పష్టం. తెలుసుకుంటే గుడ్. తెలుసుకున్నా కూడా జీవితమే మారదు. మళ్ళీ ఎవడన్నా వస్తే నువ్వు నేను వేరేనే చెప్పు, కానీ లోపల ఖచ్చితంగా తెలుసుకో కాదని. అది నీవు తెలుసుకోవాల్సిన విషయం. దాన్ని ప్రూవ్ చేయలేము. ఎట్లా ప్రూవ్ చేస్తే ఇంపాసిబుల్. ఇంతకు ప్రశ్నలు ఎక్కడి నుంచి పుడతాయి? దీనికి జవాబు చెప్పండి. మనసు అంతే. ఇప్పుడు నేను చెప్పి అందరు నేను చెప్పినా నాకే చెప్పు. ఆలోచనలు మనసు ఉంది కదా, ప్రశ్నలు ఎక్కడ ఉంటాయి? ఆలోచన ప్రశ్న ఒకటేనా? అది ఆలోచన చెప్పు. ఆలోచన ప్రశ్న రూపంలో ఉండొచ్చు. సో థాట్ అండ్ క్వశ్చన్ అండ్ ఎంక్వైరీ అన్ని థాట్సే. ఆత్మదర్శనంలో సమాచారం బయట నుంచి తీసుకుంటారు, దాని నుంచి జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం నుంచే ప్రజ్ఞ అంటారు, ఆ ప్రజ్ఞ నుంచి పుట్టేదే. అంటే ప్రజ్ఞకి జ్ఞానంతో సంబంధం లేదు, అది సపరేట్ డిపార్ట్మెంట్. సమాచారము అంటే అనుభవించిన సమాచారము జ్ఞానం అవుతుంది. ప్రజ్ఞ అన్నది ఇంతవరకు ఎవ్వరు చేయని విషయం, ఎప్పుడు ఎవరికి తెలియని విషయం నువ్వు తెలుసుకుంటే ప్రజ్ఞ అయింది. అది పూర్తి వైయక్తికం, ఎగ్జిస్టెన్షియల్. అది ఇప్పుడు ఈ హార్మోని తయారు చేసిన వాడిది ప్రజ్ఞ. వాడి అంతకుముందు హార్మోనే లేదు, వాడికి ఎట్లా వచ్చింది థాట్? ఎవడో పోతా ఉంటే ఇట్లా కట్టె పట్టుకుని ఇట్లా కుక్కను కొట్టిండ కాదు, కట్టెలో నుంచి ఇట్లా కొడితే హూ అని శబ్దం వచ్చింది. ఇదేదో హూ అంటే రావట్లే, ఇట్లాంటి శబ్దం వచ్చింది. ఓహో గాలి ఫాస్ట్గా పోతే శబ్దం వస్తుంది. మళ్ళీ హోల్ పెట్టాడు. అట్లా ఒక 2-3 సంవత్సరాలు కూడా ఆ ఊరంతా స్త్రీలే అయ్యాడు. కొంచెం చంపేసారు కూడా, వీడు మంత్రశక్తులు ఉంది. అప్పుడు వాడు ఏం చేసింది, ఎట్లా ఊరికెళ్ళి తప్పించుకోవాలి, ఇంకెప్పుడు చేయను, అది తప్పు అయిపోయింది అన్నాడు. అందరు పండుకున్నాక అర్ధరాత్రి అడవిలోకి పోయి చేసిండు. చేసినాక అడుగు ఫ్లూట్ వాయించిండు. అందరూ ఏదో భలే శబ్దాలు వస్తే వెళ్ళిపోతే వాడే, అరే నేను పిచ్చోడు అనుకున్నాను, నువ్వు చాలా గొప్పడు కదా అన్న. రకరకాలుగా అట్లనే పుట్టే కదా. లేకపోతే అసలు వైరుది ఇట్లా ఉండాలని అనుకున్న దేవుడు ఇట్లే ఉండాలని నిర్ణయించే దేవుడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైలును 4x4 ఇదే సైజు, ఒక్క ఎంఎం అటు ఉండదు. ఇది సైజు ఉండాలని నిర్ణయించింది దేవుడు, మనిషే కదా. మనిషి నిర్ణయించినా ఆ నిర్ణయం లోపల సత్యం ఉంది కాబట్టి అందరూ పాటిస్తున్నారు. నీ ఆ వైలుని నేను తయారు చేసుకున్నాను అంటే వయలో పుట్టింది వాడు, పెద్ద వయలుని తయారు చేసుకున్నాడు, దాన్ని వయలో అన్నారు.
సో ఎవడో ఒకటి తయారు చేస్తే అంత పుట్టింది కదా. ఏదేమైనా ఎంత అనుకున్నా కొన్ని సంశయాలు మిగిలిపోవచ్చు. అందరికీ అన్ని అర్థం కావాలని రూల్ ఏం లేదు. అర్థమైనంత మాత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న సమయం కూడా ఉండాలి కదా. ఒకడికి 95 ఏళ్ళ వయసులో లైఫ్ అర్థమైంది, కానీ వాడు డెత్ బెడ్ మీద ఉన్నాడు, ఏం చేస్తాడు? సో ఇది విషయం కాదు. ఎంతో కొంత రిఫైన్డ్ స్టేట్లోకి వస్తూ ఉండాలి. ఆ రిఫైన్డ్ స్టేట్స్ ఎప్పుడు వస్తుంది? నీవు నేను అన్న చిన్న విభజన మనసులో నుంచి పోతేనే నీ జీవితంలో పరివర్తనకు పునాది పడుతుంది. గెలుపు ఓటమి ఈ రెండింటి నుంచి బయటపడి పని చేసినప్పుడే మన జీవితంలో పరివర్తన స్టార్ట్ అవుతుంది. అదర్వైజ్ ఇంపాసిబుల్. కొన్ని రెండో మూడో పడి ఎవరన్నా ట్రై చేసి చూడొచ్చు. పని చేయి, సక్సెస్ ఫెయిల్యూర్ కోసం కాదు, ఎటువంటిదో చెక్ చేసుకో. అదే భగవద్గీత నిష్కామకరం బాత్కథ. ఏం చేసినా శ్రద్ధగా చెయ్యి. ఎక్కువ శ్రద్ధ వద్దు, తక్కువ శ్రద్ధ వద్దు. మీ ఇంటి అమ్మ నాయన వచ్చినా అట్లే వండిపెట్టు, పక్కింటికైనా అట్లే వండిపెట్టు. ఎవరికి చెప్పకు, యూ డూ ఇట్ అంతే. ఏమమ్మా అమ్మ నాయన వస్తే పక్కింటి వండిపెట్టినట్టు కొంచెం మంచి శ్రద్ధగా చేయొచ్చు కదంటే, శ్రద్ధగా చేసినట్టు నటించు, కానీ శ్రద్ధ మారనీయకు. ఇట్లా కొత్తిమీర ఇట్లా ఇచ్చినాయి చిట్లా దిప్పు, టేస్ట్ ఉత్తదే, లోపల మాత్రం శ్రద్ధ మారని. అట్లా మడిగట్టుకున్నా మడిగట్టుకోకపోయినా నీకేదో అంటుందని తెలుసుకో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. స్నానం చేసినా చేయకపోయినా మనసుకు సంబంధం లేదని తెలుసుకో. చిన్న చిన్న విషయాలు తెలుసుకోరు. అట్లా మనసును శుద్ధీకరించడం అన్నది ఆధ్యాత్మికత, అంత మించి ఏం లేదు. ఇంకా శ్రద్ధ శ్రద్ధనా? శ్రద్ధ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడు.